యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా తెలుసా? యాక్టింగ్ మీద ఎప్పుడన్నా ట్రైనింగ్ ఎక్కడన్నా తీసుకున్నదా? కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి ఎవరు మడత పెడతారండి కుర్చీ? ఈ కుమారి ఆంటీ తోటి మీకు ఏమైనా కుమారి ఆంటీ నంది అవార్డు తీసుకున్నట్టు మీకు ఏమైనా కనిపించిందా? లేకుంటే ఎప్పుడన్నా యాక్టింగ్ చేసుకుంటారు రోడ్ల మీద మీ ఆఫీస్లో చుట్టూ ఏమైనా తిరిగిందా? లేదు కదా. మరి ఎందుకు ఇస్తున్నారా మీకు అవకాశాలు? మరి మాలాంటి కళాకారుల పరిస్థితి ఏం కావాలి? కుర్చీ మడత పెట్టే డైలాగులు మాతోటి కూడా లక్షల డైలాగులు ఉన్నాయండి. అంతకంటే సూపర్గా డైలాగులు రాస్తాం మేము. ఉప్పల్ బాలు ఎవరండి? ఉప్పల్ బాలు ఏ కళాకారుడు? అగ్గిపెట్టే మచ్చ కానీ, ఆవేశం స్టార్ కానీ, స్వాతి నాయుడు కానీ ఎవరండి వీళ్ళందరూ? ఇంకా ఉప్పల్ బాలు గురించి ఇంకా చెప్పుకోవాల్సిన చరిత్రనే లేదు. అగ్గిపేట మచ్చగాడు కానీ, ఇంకెవడు ఆవేశం స్టార్ గాడు కానీ ఎవడండి వీళ్ళందరూ? నిజమైన కళాకారులా వీళ్ళందరూ? యాంకర్ సుమ గారు, మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా వెళ్ళారు ఒకసారి అమ్మ కుమారి ఆంటీ దగ్గరికి. పిచ్చి వాళ్ళనే పిలిచి వాళ్ళకి అవకాశం ఇస్తుండ్రు, మా నాన్నకి ఇవ్వటం లేదే. నమస్కారం అండి. ముందుగా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలండి. ఎందుకంటున్నా అంటే పాదాభివందనాలని, ఎన్నోసార్లు మీ ఆఫీస్లో మీ చుట్టూ చెప్పులు అరిగేదాకా నేను తిరిగానండి. కానీ అవకాశాలు ఇవ్వలేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు సిగ్గుపడాల్సింది ఏంటంటే, కుమారి ఆంటీ సీరియల్లోకి రాబోతుంది. ఎవరిమే? యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా తెలుసా? యాక్టింగ్ మీద ఎప్పుడన్నా ట్రైనింగ్ ఎక్కడన్నా తీసుకున్నదా? కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి ఎవరు మడత పెడతారండి కుర్చీ? ఇవాళ రేపు నాకు కుర్చీ మడత పెట్టే సాధ్యం అవుతుందా? కుర్చీ మడత పెట్టడం సాధ్యం అవుతుందా? అతను రెండవది ఇంకోటి, అతను ఎవరంటే సినిమా థియేటర్లో అక్కడ చొక్కా చింపుకొని సినిమా బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పి అరిచిన వ్యక్తిని ఈరోజు ఒక సీరియల్లో హీరోని చేశారు. ఇలా చాలామంది చెప్తూ పోతే చాలామంది వచ్చింది. వీళ్ళందరికీ అవకాశాలు మీరు ఎందుకు ఇస్తున్నారు? మరి మాలాంటి నిజమైన కళాకారులకు ఎందుకు ఇవ్వట్లేదు? మరి మా పరిస్థితి ఏంది? మీ ఆఫీసుల చుట్టూ ఒక్క ఛాన్స్ కోసము ఎన్నో రోజుల నుంచి రోడ్ల మీద పడుక్కొని నానా సంఖ నాకుతూ కాలం గడుపుతున్న వాళ్ళు ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంది? ఈ కుమారి ఆంటీ తోటి మీకు ఏమైనా కుమారి ఆంటీ నంది అవార్డు తీసుకున్నట్టు మీకు ఏమైనా కనిపించిందా? లేకుంటే ఎప్పుడన్నా యాక్టింగ్ చేసుకుంటారు రోడ్ల మీద మీ ఆఫీస్లో చుట్టూ ఏమైనా తిరిగిందా? లేదు కదా. మరి ఎందుకు ఇస్తున్నారా మీకు అవకాశాలు? ఈరోజు నా జీవితం ఎలా ఉందంటే, చాలా దీన స్థితిలో, చాలా ఘోరమైన నిరుపేద స్థితిలో ఉన్నాను. మరి నాకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు మీరు? కుమారి ఆంటీ మీకు ఏమైనా వచ్చి ఫోన్ చేసి చెప్పిందా అవకాశం ఇవ్వండి అని? చెప్పలేదు కదా. ఎందుకు ఇస్తున్నారు ఆమెకు? ఈరోజు ఆమె కుమారి ఆంటీ అని చెప్పి యూట్యూబ్లో అక్కడిక్కడ వైరల్ అవుతుంటే యాక్టర్లు పోయి ఆమె దగ్గర పోయి భోజనం చేస్తున్నారు, అంతే చేస్తున్నారు, బాగానే ఉంది. ఒకటి బయటి వ్యక్తిని మనము ఒక్కరోజు, ఇప్పుడు మనము ఒక పూట మనకు సహాయం అయితే బయటి వ్యక్తిని ఏదో మనం అతని సహాయం మనం చేసి బయటనే పెడతాం. ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టుకుంటామా? పడుకోబెట్టుకోలేం కదా. మరి ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు? సినిమా ఒక ఇంట్లో మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? అవసరమా మీకు? మరి మాలాంటి కళాకారుల పరిస్థితి ఏం కావాలి? కుర్చీ మడత పెట్టే డైలాగులు మాతోటి కూడా లక్షల డైలాగులు ఉన్నాయండి. అంతకంటే సూపర్గా డైలాగులు రాస్తాం మేము. మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇచ్చి చూపించండి. మా టాలెంట్ ఏందో, మా కథ ఏందో మేము చూపిస్తాం. నేను 47 పాటలు నావండి, 47 పాటలు. ఫోక్ సాంగు, లవ్ సాంగు, మెలోడీ, భక్తి గీతాలు, ప్రతి ఒక్క పాట నేను రాసుకొని పెట్టుకున్నాను. అవకాశాల కోసము ఎన్నోసార్లు ఎంతోమంది కాళ్ళు ఏళ్ళు మోకిన, కానీ ఇవ్వలే. వీళ్ళకు మాత్రము మీరు ఇంటర్వ్యూలు,
వీళ్ళకి అవకాశాలు మీరు ఎందుకు ఇస్తున్నారు అసలు? మరి మాలాంటి నిజమైన కళాకారుల పరిస్థితి ఏం కావాలి? చెప్పండి. ఈ సమాజం సిగ్గుపడేయాల్సిన పని ఇంతకు మించి ఉండదు. ఇక నిజమైన కళాకారులకు ఇవ్వండి, కొంచెం మాలాంటి నిరుపేద కళాకారులకు ఇవ్వండి. ఊరు కానీ ఊరు, పల్లెటూరు, సొంత ఊరు, అమ్మలాంటి ఊరిని వదిలేసి హైదరాబాద్ వచ్చి రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో, ఫుట్పాత్ మీద పడుకున్న రోజులు ఉన్నాయండి మావి. మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు అవకాశాలు? కుమారి ఆంటీకి ఏం తక్కువ ఉంది? ఆమెకి ఈరోజు అవకాశం ఇవ్వడానికి మీరు తండోపతండాలుగా క్యూలాగా నిలబడి అక్కడ అన్నం కోసం క్యూలో నిలబడి జనాలు కుప్పలుగా తింటుంటే రోజు కలెక్షన్ ఆమెది 20 నుంచి 30 సంపాదిస్తుంది. ఆమెకి కర్మనా సినిమాలోకి రావడానికి, సీరియల్లోకి రావడానికి? 500 కోసం అండి, 500 కోసం మేము నానా సంఖ్యలో నాకి జూనియర్ ఆర్టిస్ట్గా వస్తుంటే అది కూడా పేమెంటు ఈరోజు రేపు అనుకుంటా నానా సంఖ్యలు నాకుతూ ఆ ఆఫీసు ఈ ఆఫీసు అక్కడ ఇక్కడ తిప్పి వారం రోజులకు 500 లోటు మాకు ఇస్తూ ఉన్నారు. మరి మా సంసారం ఎలా గడవాలి? చెప్పండి మీరే. ఈరోజు మా భార్య ఇంకొక ఈ నెల 25వ తారీఖు నా భార్య డెలివరీ అండి. డెలివరీకి ₹1 లేదు నాతోటి. మరి మేమేమి కావాలి? ఏమైపోవాలి? ఇలాంటి చెత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటే నిజమైన మా కళాకారులకి, మాలాంటి వాళ్ళకి మా పరిస్థితి ఎలా ఉండాలి చెప్పండి. కుర్చీ మడత పెట్టే అట్లాంటి డైలాగ్ చెత్త రాస్తాను నేను, పిచ్చగా రాస్తాను నేను. మరి ఆయనని ఫేమస్ చేసినారే, మరి మాలాంటి వాళ్ళని ఎందుకు ఫేమస్ చేయట్లేదు మీరు? నిజమైన కళాకారులను వెతకండి, తీయండి. నా ఊరు మహబూబ్ నగర్ జిల్లా అండి, మాది హన్వాడ మండలం. మా ఊరును వదిలేసి వచ్చాను. ఏంటికి? మా ఊర్లో పని దొరకదా నాకు? మా ఊర్లో నేను ఆటో తోలుకోలేనా? మా ఊర్లో ఒక మేస్త్రి చేతి కిందికి పోలేనా? ఎందుకు వచ్చాను ఇక్కడికి? సినిమాలో అవకాశం దొరకడం కోసం మాత్రమే వచ్చాను నేను ఇక్కడికి. కానీ ఈరోజు ఎన్నో ఆఫీసుల చుట్టూ నాకు చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది చిన్న అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలామంది నాకు తెలుసు. కానీ నాకు అందుకు అవకాశం ఇవ్వట్లేదు. ఒక 5-6 సీరియల్లో ఆ డైరెక్టర్లు నాకు తెలుసు, 5-6 సినిమాల డైరెక్టర్లు నాకు తెలుసు. నరసింహ అంటే చాలామందికి తెలుసు నేను ఇక్కడ. కానీ నాకెందుకు అవకాశం ఇవ్వట్లేదు? నేనేం తప్పు చేశాను చెప్పండి. ఇలాంటి ఆంటీలకి రొట్టెలు చేసుకునే టైంకి, బువ్వ వండుకునే టైంకి అవకాశాలు ఇస్తారు మీరు. మరి మాలాంటి వాళ్ళకి ఉప్పల బాలు ఎవరండి? ఉప్పల బాలు ఏ కళాకారుడు? ఏం సాంగ్స్ రాశాడు? ఏం కామెడీస్ రాశాడు? ఏం చేశాడు ఆయన? ఉప్పల్ బాల్ని ఫేమస్ చేసిరు. అగ్గిపెట్టే మచ్చ కానీ, ఆవేశం స్టార్ కానీ, స్వాతి నాయుడు కానీ ఎవరండి వీళ్ళందరూ? వీళ్ళ ఇంటర్వ్యూల కోసము క్యూలు కడతారు, డేట్లు తీసుకుంటారు. రీసెంట్గా గురూజీ రాకేష్ మాస్టర్ వాళ్ళ 3వ భార్య అమ్మ లక్ష్మమ్మ గారు ఒకప్పుడు నాతో పాటు వర్క్ చేసిన ఆమెకు కూడా ఈరోజు సెలబ్రిటీ అయిపోయిందే. మరి మేమేం చేస్తామండి? అలాంటి చెత్త పనులు చేయలేదనే సెలబ్రిటీలు కాకుండా ఉండడానికి మేము? చెప్పండి మీరే. స్వాతి నాయుడేమో ఇక ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఉప్పల్ వాళ్ళ గురించి ఇంకా చెప్పుకోవాల్సిన చరిత్రనే లేదు. అగ్గిపేట మచ్చగాడు కానీ, ఇంకెవడు ఆవేశం స్టార్ గాడు కానీ ఎవడండి వీళ్ళందరూ? నిజమైన కళాకారులా వీళ్ళందరూ? అడుగుతున్నాను, సినీ రంగాన్ని అడుగుతున్నా నేను ఈరోజు. మాలాంటి నిరుపేద వాళ్ళకి మరి మా పరిస్థితి ఏంది?
ఇక్కడ ఇంటి రెంటు 5,000 కట్టుకోలేని పరిస్థితి. మరి మాలాంటి కళాకారులను ఇలానే ఉండిపోవాలా? మాలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వరా? మా పరిస్థితి ఎలా బతకాలి మేము? చెప్పండి మీరే. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మా టాలెంట్ ఏందో మేము నిరూపించుకుంటాం. ఆమెకు కుమారి ఆంటీ ఈరోజు వంటలు బాగా చేస్తుందేమో, మరి అందులో ఉప్పు సరిపోతుందో తెలియదు. ఆమె టాలెంట్ అది. ఉప్పు వేయడం, పప్పు వేయడం, తర్వాత అందులో మిరపొడి, పసుపు అన్నీ వేయడం ఆమె టాలెంట్ అది. కూర మంచిగా చేయడం. కానీ జనాలని వాళ్ళ ఇండ్లల్లో ఎన్నో సమస్యలతోటి ఒత్తిళ్లతోటి ఉన్న వాళ్ళని ఒక సినీ థియేటర్కి రప్పించి అక్కడ కామెడీ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, తర్వాత కొన్ని సాంగ్స్ కానీ, ఫైట్లలో కానీ అవన్నీ చూపించుకొని ఒక థియేటర్కి రప్పించుకొని మేము వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మేము డిలీట్ చేస్తాను. మరి మా పరిస్థితి ఏంది? మరి ఈమె కూరల ఉప్పు పప్పు వేసుకునే టైంకు మరి ఈమె టాలెంట్ని చూపించడానికి మీకు టైం ఉంది. మరి మా టాలెంట్ చూపించడానికి మా టాలెంట్ ఎప్పుడు చూపిస్తారు మీరు? చూడండి సార్, నా మాటలు మీకు నచ్చి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మనలను చూడండి, కృష్ణనగర్లో యూసుఫ్గూడలో ఉదయాన్నే 4 గంటలకు లేచి మీ చుట్టూ తిరుగుతుంటామండి. అన్నపూర్ణ స్టూడియో ముందు వందలాది మంది, వేలాది మంది ఉన్నారు బయట. ఒక్కసారి చూడండి. నాగార్జున సార్ గారు మీకు కూడా చెప్తున్నాను సార్, ఒక్కసారి చూడండి మా బాధ ఏందో, మా పరిస్థితి ఏందో. కుటుంబాలుగా పిల్లగాడి నుంచి, పుట్టిన పిల్ల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు మీ ఆఫీస్లో చుట్టూ మీ పక్కనే ఉన్నాం కదా. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించండి అండి. యాంకర్ సుమ గారు మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా వెళ్ళారు ఒకసారి అమ్మ కుమారి ఆంటీ దగ్గరికి. మీరు కూడా వెళ్ళి ఆమె వంట చేసింది, ఆమె పదార్థాలు మీరు తిన్నారు కదా. మరి మాలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పి మీరు ఎందుకు వెతికి తీయట్లేదు? మీరు చెప్పండి. సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు క్యూ కడుతున్నారు ఆమె దగ్గరికి, సూపర్ స్టార్ లాగా ఆమె. మరి మా పరిస్థితి ఏందండి? కళాకారులం అండి మేము, కళాకారులం. మా కళను నిరూపించుకోవడానికి అవస్థ పడుతున్న నిరుపేద కళాకారులం అండి. మా జీవితాలు, మా చరిత్ర చూపించండి. నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాడు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడు అని మాకు ఒక అవకాశం ఇవ్వండి. చాలా థ్యాంక్ యూ. అందరిని పిచ్చి వాళ్ళనే పిలిచి వాళ్ళకి అవకాశాలు ఇస్తుండ్రు, మా నాన్నకి ఇవ్వటం లేదే. ఇంకేమో కుర్చీ మడత పెట్టే అంకుల్కి, తాతకి, ఇంకేమో కూర చేసే ఆంటీకి ఇస్తుండ్రే అవకాశాలు. మా నాన్నకి ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళందరికన్నా మా నాన్ననే షూటింగ్ బాగా తీస్తాడు. కానీ వాళ్ళు ఎంత మంచిగా తీస్తారా అనుకుంటున్నారా? మా నాన్ననే అందరికన్నా ఎక్కువ మంచిగా తీస్తాడు. కానీ వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళు, మా నాన్న మంచిగా తీస్తాడు. ఇప్పుడు నేను ఎంతో దీనస్థితిలో ఉన్నాను. అవకాశాలు లేక ఇంట్లోనే ఉన్నాను. ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. తినడానికి కూడా డబ్బులు లేవు. ఈ నెల మా భార్య 25వ తారీఖు డెలివరీ ఉంది, నిండు గర్భవతి. డెలివరీ కూడా డబ్బులు లేవు. దయచేసి ఎవరన్నా ఈ నిరుపేద కళాకారుని ఆదుకోవాలని, మీరు మీకు తగినంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.